తర్వాత ఏంటి బాబు? మిగిలి సగం మీ అమ్మాయి వచ్చి చెప్తాదండి. ఆ? ఎందుకు బాబు? అదా, ఇల్లు మా ఇద్దరిది, వైఫై మా ఇద్దరిది. ఏదైనా సగం సగం పంచుకుంటాం. నేను సగం పాస్వర్డ్ చెప్పాను అనుకో, మిగిలి సగం మీ అమ్మాయి చెప్తాదన్నమాట. సమానత్వం. ఏమైందమ్మా అలా కూర్చున్నావు? ఒసే బుర్రలేందానా, ఆ సగం సగం గాడు సగం వాడి పేరు చెప్పుకున్నప్పుడు ఇంకొక సగం నా పేరే ఉంటుంది కదా, ఆ మాత్రం ఆలోచన లేదా నీకు? అది కూడా కరెక్టేనే. సమానం అయిపోయింది. ఏమండి, ఈ రోజు నేను మా అమ్మ పక్కన పడుకుంటాను. ఏంటమ్మా ఇక్కడికి వచ్చావు? మీ ఆయన దగ్గర పడుకోలేదా? లేదమ్మా, ఇవాళ సరదాగా నీతో కబుర్లు చెప్తూ పడుకుందామని ఇక్కడికి వచ్చా. ఏంటి ఇంకా ఊర్లో సంగతులు? ఏముందే, అందరు బానే ఉన్నారు, అన్ని బానే ఉన్నాయి. A few moments later. అంజు, నువ్వు ఆ రూమ్ లో వెళ్ళి పడుకో, నేను మీ అమ్మగారి దగ్గర పడుకుంటా. ఎందుకు బాబు అలాగా? సమానత్వం అమ్మా. ఈ సగం రాత్రి నేను నీ దగ్గర పడుకున్నాను కదా, ఇంకొక సగం రాత్రి ఆయన నీ దగ్గర పడుకుంటారు. సమానత్వం. కరెక్ట్. ఓసిని సమానత్వం సంతకెళ్ళా? ఇదే సమానత్వమే. ఎంచక్క చిన్నపిల్లల కబుర్లు చెప్పుకుంటే కాలేసుకొని పడుకున్నావు కదా, ఆనందాన్ని పోగొట్టుకుంటావా? ఏంటి అంజు కాలేసుకొని పడుకుందా? అయితే నేను కూడా కాలేసుకొని పడుకుంటా. నీ ఎంకమ్మ, ఆయనకు లేనిపోని ఆలోచనలు కూడా నువ్వే ఇస్తున్నావు. ఇప్పుడు నాకు కూడా చెప్పండి అత్తగారి కబుర్లు. అరగంట అయ్యింది, ఈ పాటికి ఆ సమానత్వం గడు పరిగెత్తుకుంటూ రావాలే. అంజు అంజు అంజు, ఏమైందండి? ఏమైందా? మీ అమ్మ గురక పెడుతుందా, గూడ్స్ ట్రైన్ నడుపుతుందా? ఆ సౌండ్లేంటే బాబు, నేను అక్కడ పడుకోలేను, నేను ఎక్కడే పడుకుంటా. అదెలా కుదురుతుంది? సమానత్వం పోతుంది కదా. మీరు అరగంటే పడుకున్నారు, ఇంకొక 2.5 గంటలు పడుకోవాలి. పదండి.